ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు మరికొద్ది సేపట్లో కేటీఆర్ హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ ప్రశ్నావళిని రూపొందించినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ప్రశ్నించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవైపున నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. నరేష్, మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ కొంత హడావిడి కనిపిస్తూ ఉంది కేటీఆర్ నివాసం వద్ద. ఏంటి సిచ్యువేషన్? కొన్ని నిమిషాల్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరిపోతున్నారు. ఆయనతో పాటు అడ్వకేట్ రామచంద్రరావు కూడా వెళ్తారు. ఇప్పటికే రామచంద్రరావు అడ్వకేట్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అడ్వకేట్ కూడా తీసుకువెళ్ళొచ్చు, కానీ లోపలికి విచారణ రూమ్ లో కాకుండా కేటీఆర్ తన అడ్వకేట్ కు కేటీఆర్ కనిపించేంత దూరంలోనే ఆయన కూర్చోవాలనేది హైకోర్టు ఇచ్చిన ఆదేశం. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ కూడా కేటీఆర్ తో పాటు లోపలికి వెళ్తారు. ఇక కేటీఆర్ తో పాటు కవిత కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఆయన కుటుంబం ఏదైతే వీళ్ళిద్దరూ కూడా ఏసీబీ కార్యాలయం వరకు వెళ్లే అవకాశం ఉంది. అంటే లోపలికి వెళ్ళకపోయినప్పుడు కూడా కేటీఆర్ తో పాటు అక్కడికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నందినగర్ నివాసం వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున హడావుడి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అనేక మంది ఇప్పటికే కేటీఆర్ నివాసానికి క్యూ కట్టారు. ఈరోజు ఏం జరగబోతుందన్న ఒక క్యూరియాసిటీ, ఒక టెన్షన్ వాతావరణం అయితే బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఇప్పటికే అడ్వకేట్ తో పాటు విచారణకు రావాల్సిందిగా ఏసీబీ పిలువటం, మళ్ళీ 16వ తేదీన ఈడీ విచారణ కూడా హాజరు కావాల్సింది. అంతకంటే ముందే ఏం జరగబోతుందన్న టెన్షన్ అయితే కొంత బీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తుంది. ఈ కాసేపటి క్రితమే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. సత్యమే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది అంటూ. అంటే విచారణకు వెళ్ళబోతున్న కొన్ని నిమిషాల ముందు కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా కొంత చర్చనాంశంగా మారింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేదానికోసమే తాను ఈ రేసింగ్ నిర్వహించానని చెప్పి ఎలక్ట్రికల్ రంగంలో హైదరాబాద్ ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడం కోసమే తాను ఈ ప్రయత్నం చేశాను. ఇది కొంతమంది చిన్న మనసు కలిగిన నాయకులకు ఇది అర్థం కాదు. అంటే ఒక పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ కొంత చర్చనాంశంగా మారింది. అదే సమయంలో ఎప్పటికైనా సత్యము న్యాయమే గెలుస్తుందనేది కేటీఆర్ చేసిన ట్వీట్. అంటే కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఇక ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తూ వస్తుంది, ఈ కేసులో ఎలాంటి ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కీలక నాయకులతో పాటు కింద స్థాయి క్యాడర్ కూడా దాన్నే బలంగా నమ్ముతుంది, దాన్నే వాదిస్తూ వస్తుంది. కానీ ఏసీబీ అవినీతి జరిగిందా లేదా అనేది కూడా విచారణ సంస్థలు, ఏసీబీ లాంటి విచారణ సంస్థలు, ఈడీ లాంటి సంస్థలు తేల్చాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కు ఖచ్చితంగా ఈ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అనివార్యత ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు ఈ విచారణ అంత సీరియస్ గా ఉండదు అని భావించినప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు, గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో కొంత టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ చేసి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఏదైతే హైకోర్టులో ఏసీబీ ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలంటూ కూడా ఒక క్వాష్ పిటిషన్ కేటీఆర్ వేయటం, దాన్ని హైకోర్టు తిరస్కరించడం జరిగింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా ఇక సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే 2 ఆప్షన్సే కేటీఆర్ దగ్గర ఉన్నాయి. సుప్రీంకోర్టులో రిలీఫ్ రావడమా, లేదంటే ఖచ్చితంగా ఏసీబీ విచారణ ఎదుర్కొని తాను ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండే కేటీఆర్ ముందున్న ఆప్షన్స్. ఖచ్చితంగా అందుకే ఆయన ఈరోజు విచారణకు వెళ్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాబోతున్నాయి అనేది కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అధినేత కేసీఆర్ కావచ్చు, దీని గురించి, ఈ కేసు గురించి చాలా రోజులుగా స్టడీ చేస్తున్నారు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నందినగర్ నివాసం వద్ద కొంత హడావుడి కనిపిస్తుంది. ఏదైతే ఈ కాసేపులో కొన్ని నిమిషాల్లోనే కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు అడ్వకేట్ కూడా ఉంటారు. సో ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఏసీబీ నుంచి ఎదురు కాబోతున్నాయి, ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పాలి అనే దాని మీద కూడా కేటీఆర్కి సంబంధించిన లీగల్ టీం కావచ్చు, కేటీఆర్కి సంబంధించిన లీగల్ టీం కావచ్చు, అదేవిధంగా ఆయన న్యాయ నిపుణులందరూ కూడా ఇప్పటికే న్యాయ నిపుణులంతా కూడా ఒక స్టడీ చేసిన పరిస్థితి. ఆయనకి ఇప్పటికే దానికి సంబంధించిన ప్రశ్నావళి కావచ్చు, అంటే ఏ ప్రశ్నలు ఎదురవుతాయి, దానికి ఎలాంటి సమాధానం చెప్పాలి. ప్రధానంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను అప్పుడు ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టారనేది ప్రధానంగా ఈ కేసులో ఉన్న అభియోగం. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. హెచ్ఎండిఏ అదనంగా ఎక్కువ 10 కోట్ల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ కు పే చేయాల్సి వచ్చిందనేది కూడా దీని ప్రధానంగా వీటి మీద ఉన్న ఆరోపణలు. కాబట్టి వీటి మీదే ఖచ్చితంగా ఈ ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజే ప్రశ్నించి కేటీఆర్ ను మళ్ళీ నిన్న బిఎల్ఎన్ రెడ్డి ఎవరైతే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారో ఆయన్ని ప్రశ్నించి వదిలేసి మళ్ళీ అవసరం ఉంటే పిలుస్తామని చెప్పారు. అలా వదిలేస్తారా, లేదంటే ఈ రోజే కస్టడీలోకి తీసుకుంటారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలా కాలంగా రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే సార్ కేటీఆర్ బయలుదేరబోతున్నారు, ఏం చెప్తారు ప్రధానంగా ఈ కేసులో? అక్రమ కేసు, దాన్ని ఖచ్చితంగా లా అబైడింగ్ సిటిజన్గా అటెండ్ చేస్తారు, తన వాదన వినిపిస్తారు. అన్నీ చేసిన తర్వాత రేపొద్దున కూడా కోర్టులో కూడా తనకి ఏదైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ చేస్తారు. ఇందులో కేసులో పసలేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా
కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, క్యాడర్ కూడా ఒకటే విశ్వాసం వ్యక్తం చేస్తారు. విచారణ ఎదుర్కొంటాము, ఖచ్చితంగా కేసీఆర్ క్లీన్గా ఏదైతే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు చాలా బలంగా నమ్ముతుంది. ఇక చూడాలి, కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడ నుంచి నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయలుదేరిపోతారు. విచారణ నుంచి మళ్ళీ తిరిగి ఈరోజు సాయంత్రం ఇంటికి వస్తారా, లేదంటే అటు నుంచి అటే పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారా అనే చర్చ కూడా కేటీఆర్ నివాసం వద్ద అయితే జరుగుతుంది. కొంత ఉద్రిక్తత వాతావరణం కావచ్చు, భావోద్వేగ వాతావరణం కూడా, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.